భారతదేశంలో వ్యూహాత్మకంగా తీర ప్రాంతాల్లో గస్తీ చాలా అవసరం. చైనా పెద్ద పెద్ద సబ్మెరీన్స్ తయారు చేస్తుంది. మనం చుట్టుపక్కల చూస్తే పాకిస్తాన్కి సపోర్ట్గా టర్కీ చాలా విషయాలు ముందుకు వస్తూ ఉందన్నమాట. అంతేకాదు భారతదేశం మనందరూ తెలుసు, ఇండియా ఈజ్ ద క్వీన్ ఆఫ్ ఇండియన్ ఓషన్. ఈ టైంలో ఈ ప్రాంతంలో మన భద్రత, ముఖ్యంగా కోస్టల్ డిఫెన్స్ చాలా అవసరం అనమాట. చాలా కాలం వరకు పెద్దగా మనం దీన్ని పట్టించుకోలేదు. అయితే ఈరోజు ఒక గుడ్ న్యూస్ వచ్చింది. అదే ఐఎన్ఎస్ అర్నాలా. ఈ ఐఎన్ఎస్ అర్నాలా అనేది భారతదేశంలో మొట్టమొదటి యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. అంటే ఇది కోస్టల్ ఏరియాస్లో గస్తీ గాస్తూ ఏదైతే సబ్మెరైన్స్ ఉంటాయో, శత్రు దేశాల నుంచి వచ్చే సబ్మెరైన్స్ ఇవన్నీ కూడా, వాటిని ఈజీగా పసిగట్టి ట్రాక్ చేసి నిర్వీర్యం చేయగలదనమాట, న్యూట్రలైజ్ చేయగలదనమాట. అదే ఐఎన్ఎస్ అర్నాలా. సో భారతదేశం యొక్క స్వదేశీ వార్షిప్ డెవలప్మెంట్లో ఇది ఒక కొత్త అధ్యాయం అని చెప్పుకోవచ్చు అనమాట. ఈరోజు అది విశాఖపట్నంలో కమిషన్ చేశారు. షాలో వాటర్స్లో ఎక్కడైతే తీర ప్రాంతాలు ఉన్నాయో, షాలో వాటర్స్ ఉన్నాయో, ఈ ప్రాంతాల్లో ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. ఈ ఐఎన్ఎస్ అర్నాలా షాలో వాటర్స్లో పనిచేసే విధంగా తయారు చేయబడింది అనమాట. షాలో వాటర్స్ అంటే అవి స్ట్రైట్స్ కావచ్చు, లేదా లిటోరల్ వాటర్స్ కావచ్చు, అంటే షోర్ దగ్గర ఉన్న వాటర్స్ కావచ్చు, అదేవిధంగా ఆర్కిపెలాగోస్ కావచ్చు, కోస్టల్ రీజియన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ ప్రాంతాల్లో ప్రొటెక్షన్ కోసం, ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ కోసం దీన్ని తయారు చేశారనమాట.